హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక అందమైన కుటుంబం. అందులో వసుధ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఉంటారు. ఆ రోజు వసుధ 13వ పుట్టినరోజు. సాయంత్రం బాగా సెలబ్రేట్ చేయాలని ఇంట్లో వాళ్ళు ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా స్కూల్కి పంపించారు. వసుధ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సర్ప్రైజ్ ఇవ్వాలని వసుధ నాన్న ఇల్లంతా బెలూన్స్తో డెకరేషన్ చేసి అక్కడక్కడ రోజా పూలను పెట్టి కేక్ని కూడా తెచ్చి పెట్టారు. వసుధ 8వ తరగతి చదువుతుంది. వయసుకు మించిన అందంతో చాలా ముద్దుగా ఉంటుంది. వసుధ చెల్లెలు, తమ్ముడు ఇంటి పక్కనే ఉండే స్కూల్లో చదువుతున్నారు. వసుధ మాత్రం ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్లో చదువుతుంది. ఇంటికి త్వరగా వెళ్ళాలి అని స్కూల్లో పర్మిషన్ తీసుకొని బయలుదేరింది. ఇంట్లో అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వసుధ ఆటో దిగి అక్కడి నుంచి ఇంటికి నడుస్తూ ఉంది. మరొక మలుపు తిరిగితే ఇల్లు చేరుతుంది అనగా ఆమె ముందుకు ఒక ఆటో వచ్చి ఆగింది. చుట్టూ ఎవరూ లేరు. ఆమెను బలవంతంగా ఆటోలోకి ఎక్కించి నోటికి గుడ్డ కట్టి గోతం సంచిలో కుక్కేశారు. ఊహించని పరిణామం గనుక వసుధ ఏం చేయలేకపోయింది. వసుధ ఇంట్లో ఆమె రాలేదని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. స్కూల్ టైం అయిపోయింది. వసుధ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టీకి వస్తున్నారు. కానీ వసుధ మాత్రం రావడం లేదు. వసుధ నాన్నగారు కంగారుగా స్కూల్ దగ్గరకు వెళ్ళాడు. పర్మిషన్ మీద ముందుగానే వెళ్ళిపోయిందని చెప్పారు. ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిందేమోనని స్నేహితుల ఇళ్ళకి వెళ్ళారు. అక్కడ కూడా ఆమె లేదు. స్కూల్ నుంచి వచ్చే దారిలో ఎవరికైనా కనిపించి ఉంటుందేమోనని అందర్నీ అడిగారు. ఎవరూ చూడలేదని చెప్పారు. సమయం గడిచే కొద్దీ వసుధ నాన్నగారికి మెల్లిగా ఆమె తిరిగి వస్తుందనే నమ్మకం సన్నగిల్లుతూ ఉంది. రాత్రి 10 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. వసుధ తల్లి ఇంట్లో బోరున విలపిస్తూ ఉంది. పార్టీకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. వసుధ చెల్లెలు, తమ్ముడు ఏం అర్థం కాక వసుధ అక్క ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అలర్ట్ అయి వీధి అంతా నిఘా పెట్టి పాత కేసులు ఉన్న వాళ్ళని పిలిచి విచారిస్తూ ఉన్నారు. రాత్రి ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ఎవరూ ముట్టుకోలేదు. వసుధ తండ్రి కూతురు దొరుకుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. వసుధ తల్లి మాత్రం కూతురికి జరగరానిది ఏమైనా జరిగి ఉంటుందని విలపిస్తుంది. చెల్లెలు, తమ్ముడు తల్లి ఒడిలో అటొకరు ఇటొకరు చేరి పడుకొని నిద్రపోతున్నారు. పోలీస్ స్టేషన్లో వసుధతో పాటు ఇంకొక అమ్మాయి, జ్యోతి అనే అమ్మాయి కూడా మిస్ అయినట్లు కంప్లైంట్ వచ్చింది. పోలీసులు ఆ ఊరు మొత్తం అలర్ట్ చేసి ప్రతి వెహికల్ని వదలకుండా చెక్ చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న సింగడు వసుధని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. సింగడు భార్య గర్భవతి. కాన్పు కోసం ఊరు వెళ్ళింది. వసుధ చేతుల్ని కట్టేసి నోట్లో గుడ్డ ముక్కలు కుక్కి ఒక మూలన పడేశాడు. సింగడు స్నేహితుడు మల్లన్న సహాయంతో ఆమెని పంపించాల్సిన చోటికి పంపించే ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. సింగన్న మల్లన్నకి ఫోన్ చేసి, ఒరేయ్ మల్లన్న, నాకు కొత్త పిట్ట దొరికింది. దాన్ని దేవసాని దగ్గరకు తీసుకువెళ్ళి సహాయం కావాలి. మల్లన్న, ఒరేయ్, ఊర్లో పోలీసులు అంతా గస్తీ కాస్తున్నారు. ఈరోజు కష్టం. ఎట్లాగో నీ పెళ్ళాం ఇంట్లో లేదుగా, రాత్రి దానితో పండగ చేసుకోరా అంటూ వెకిలిగా నవ్వాడు. నోర్ముయ్, అది ఒట్టి పిందెరా, ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు. కానీ వయసుకు మించిన అందంతో మిలమిలా మెరుస్తుంది. వారం కాపు కాస్తే ఈ రోజు దొరికింది. దాన్ని దేవసానికి అప్పగిస్తే ఎక్కువ డబ్బులు ముట్టజెప్తుంది. ఆలోచన మంచిదే. ఒక పనిచెయ్, దాన్ని మూటగట్టి సైకిల్లో తీసుకొని రా, ఇద్దరం కలిసి దేవసాని దగ్గరకు వెళ్దాము. చెప్పటం మర్చిపోయా, ఆ మూటలో పాత సామాన్లు కూడా పెట్టుకొని రా అంటూ ఫోన్ పెట్టేశాడు. సింగడు నల్లగా, లావుగా, అడవి పందిలా ఉంటాడు. ఫుల్గా తాగేసి వసుధకి తినడానికి బిర్యానీ తీసుకొని ఇంటి బాట పట్టాడు. వసుధ భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ గుడిసెలో నేల మీద పడి ఉంది. ఒసేయ్, నువ్వు తినడానికి నేనేం తెచ్చానో తెలుసా? బిర్యానీ. తినడానికి నోటి గుడ్డ ముక్కలు తీస్తా. గమ్మున తినేసి మళ్ళీ గుడ్డ పెట్టుకోవాలి, సరేనా అంటూ తూలుతూ నోట్లో గుడ్డలు తీస్తాడు. నాకు ఆకలిగా లేదు. నాకు అమ్మ కావాలి. నన్ను ఇంటికి పంపించేయ్ అంటూ ఏడుస్తూ ఉంది. ఓసోస్, నిన్ను పంపిస్తే నాకు సొమ్ములు ఎలాగే?
ఎంత కావాలి? మా నాన్నగారిని అడిగి ఇప్పిస్తాను. ఇప్పుడు నిన్ను ఇంటికి పంపిస్తే నన్ను పోలీసులు బొక్కలో వేస్తారు. మూసుకొని తిను. వసుధ ఎలాగైనా తప్పించుకోవాలని నేను బాత్రూంకి వెళ్ళాలి. చేతులు విప్పమని అడిగింది. సింగడు చేతులు విప్పి ఇంటి వెనకే ఉన్న దారి వైపు చూపించి పోయి రమ్మన్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావో చంపేస్తాను అని మంచం మీద ఒరిగాడు. వసుధ పరుగున వెళ్ళి బయటికి పారిపోయేదానికోసం చూసింది. అక్కడ ఎలాంటి బాత్రూం లేదు. చుట్టూ 4 గోడలు ఉన్నాయి. గోడెక్కి పారిపోవాలన్నా ఆమె కంటే ఎత్తుగా ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే ఉండిపోయింది. ఎంతసేపు అయినా వసుధ రాకపోయేసరికి కోపంతో అక్కడికి వెళ్ళిన సింగడు కళ్ళు పెద్దవి చేసుకొని గట్టిగా నవ్వాడు. వసుధ రక్తపు మడుకుల్లో ఉంది. వైట్ డ్రెస్ వేసుకోవటం వలన ఆ రక్తపు మడకలు ఆమె డ్రెస్ మొత్తం అయ్యాయి. ఏంటే నా అదృష్టం ఇలా ఉంది. నువ్వు నా ఇంటికి వచ్చి పెద్ద మనిషి అయ్యావు. ఈరోజు నా పంట పండింది అంటూ ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మంచం మీద పడేశాడు. వసుధ భయంతో అరవబోతుంటే చేత్తో నోటికి గుడ్డ కట్టేసి ఆమె చేతులను పైకి మంచం గోడలకి కట్టేశాడు. ఆమెకి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్న వసుధ కాళ్ళను చీల్చి ఆమె మీద అడవి దున్నలా పడి ఆమెను అనుభవించాడు. ఆమె ఎదని కర్కాటకంగా కొరుకుతూ బాడీ మొత్తాన్ని చేతులతో తడుముతున్నాడు ఆ రాక్షసుడు. వసుధ ఆ నొప్పికి భరించలేక ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. సింగడు అభం శుభం ఎరగని వసుధ జీవితాన్ని చిదిమేశాడు. ఆమె ఆ నొప్పిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. సింగడికి ఫోన్ వచ్చి బయటకు వచ్చాడు. ఆడపిల్ల పుట్టిందని వార్త విన్నాడు. వసుధ జీవితం నాశనం అవడం, మరో ఆడపిల్ల జననం ఒకే సమయంలో జరిగాయి. వసుధ జీవితాన్ని నాశనం చేసిన సింగడు తనకి పుట్టిన కూతురికి మంచి తండ్రి ఎలా అవగలుగుతాడు? భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలి కానీ మిగతా ఆడవాళ్ళు ఎలా అయిపోయినా పర్వాలేదు అనుకునే సింగడి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వసుధ పరిస్థితి వాళ్ళకి వస్తే గాని బుద్ధి రాదు. అలాంటి అడ్డగాడిదలకు వసుధ ఉసురు సింగడి కూతురికి శాపం కానుందా? తెలుసుకుందాం మరొక టాపిక్లో. అంతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.